ఆదిత్యధార్ యొక్క 'ఉరి ద సర్జికల్ స్ట్రైక్'తో విక్కీ కౌశల్ రాత్రికి రాత్రే బాక్సాఫీస్ స్టార్గా మారిపోయాడు. అయితే ఎప్పటి నుంచో మళ్లీ బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తుందా అని ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది. ఎట్టకేలకు 'చావా' సినిమాతో వచ్చేందుకు వెయిటింగ్ ముగిసినట్లే. కొన్నేళ్లుగా సామ్ బహదూర్, సర్దార్ ఉత్తమ్ మరియు మరికొన్నిటిలో విక్కీ తన అసాధారణమైన నటనతో హృదయాలను గెలుచుకున్నాడు. అయితే అతను 'ఉరి' వంటి అసాధారణ సంఖ్య గేమ్తో వ్రేలాడదీయలేడు. కానీ 'చావా' టీజర్ నటుడు బాక్సాఫీస్ వద్ద బలమైన పునరాగమనం చేయగలడని హామీ ఇచ్చాడు. మరి విక్కీ కౌశల్ ఈ ఘనత కోసం భీకరంగా గర్జిస్తున్నాడు. మాసన్ నటుడిగా శివాజీ మహారాజ్గా మనం చూస్తున్నప్పుడు అతను తన అంతర్గత మృగాన్ని 'ఉరి' నుండి పారద్రోలడానికి నిరాకరిస్తాడు. సో మనం విక్కీని భీకర పోరాట యోధుడిగా చూస్తున్నప్పుడు పద్మావత్ అండ్ అతను పోషించవలసిన పాత్రను అతను ఎంత అద్భుతంగా ఉద్ధరించగలడనేది ఎవరికైనా ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ అతని స్థానంలో షాహిద్ కపూర్ అండ్ లీలా భన్సాలీ బాగా తెలిసిన కారణాల వల్ల విక్కీ పద్మావత్ ప్రపంచంలోకి ప్రవేశించినట్లయితే అది ఖచ్చితమైన సినిమాను మరింత మెరుగు ప్రభావితం చేసి ఉండేది. 'చావా' టీజర్ కూడా అక్షయ్ యొక్క చిన్న సంగ్రహాల లోకంలో ఇస్తుంది. మరి మొఘలులతో పోరాడుతున్న మరాఠా యోధుడు ఈ యుద్ధంలో అతను ఎలా మలుపు తిరుగుతాడనేది తెలుసుకోవాల్సిన ఆసక్తి మనకు ఉంటుంది. సో అదేవిధంగా 'చావా' సినిమా యొక్క ట్రైలర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా అండ్ శివాజీ యొక్క కథను వివరించడం జరిగింది. ఈ టీజర్లో చాలా గొప్పగా ఉంది. సో ఇందులో బాలీవుడ్ని మళ్ళీ ఒక డిఫరెంట్ ట్రెండ్లోకి తీసుకెళ్ళడానికి ఈ మూవీ చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో ఇందులో మన ఇండియా ఒక ప్రధాన హీరోయిన్ అయిన రష్మిక మందన మరియు అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రాబోతున్న బాలీవుడ్ హిస్టారికల్ యాక్షన్ చిత్రం 'చావా'. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. సో అదేవిధంగా ఈ మూవీ చాలా ప్రెస్టీజియస్గా చాలా హిస్టారికల్ మూవీగా రూపుదిద్దడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇందులో ఇంకా ఒక శివాజీ చరిత్రని మనం ఒక వేరే లెవెల్లో చూపించబోతున్నారు. బాలీవుడ్లోనే కాదు వివిధ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో ట్రైలర్ చూస్తుంటే ఇండియాని ఊపేసేలాగానే ఉన్నది. సో 'చావా' ట్రైలర్ మనము ఒక ట్రైలర్గా కాకుండా ఒక సినిమాలాగా చూడకుండా ఒక హిస్టరీ లాగా ఒక కథలాగా చూస్తే మనకు మ్యాక్సిమం అర్థమవుతుంది. సో ఇందులో కూడా విక్కీ కౌశల్ చాలా పద్ధతిగా అండ్ ఒక హిస్టరీ ఎలా ఉంటుందో అలా చూపించడానికి చాలా కష్టపడుతున్నాడు. సో ఇందులో రష్మిక మందన కూడా ఒక ఉటేకర్ సంబంధించిన ఒక కథలో నీలమైనట్టుగా నటిస్తున్నారు రష్మిక మందన. సో ఈ మూవీతోటి తనకంటూ బాలీవుడ్లో కూడా కంబ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా యానిమల్ మూవీతో బాలీవుడ్లో తన తారకగ్రహణం చేసిన రష్మిక మందనకి దాని తర్వాత వచ్చిన మూవీస్లో ఇప్పుడు ఇది ఒక మెయిన్ మూవీ అని చెప్పొచ్చు. సో బాలీవుడ్లో తన యొక్క ఇట్స్ కొనసాగించడానికి ఈ మూవీ ఎంతగా ఉపయోగపడుతుంది. సో మళ్ళీ ఇంత పెద్ద హిస్టారికల్ మూవీకి ఆస్కార్ అవార్డు అందుకున్న ఏఆర్ రెహమాన్ గారు స్వరాలు అందించడం మెయిన్ ఇంపార్టెన్స్ అండ్ చాలామందికి ఒక ఇంటెన్సివ్ ఏర్పడడం జరిగింది. సో ఇందులో విక్కీ కౌశల్ ఒక డిఫరెంట్ యాంగిల్ ఒక కథని మించిన ఒక హిస్టరీ మించిన ఒక యోధుడి యొక్క కథ చెప్పడానికి ట్రై చేస్తున్నారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. సో బాలీవుడ్లో హిస్టారికల్ మూవీ తీయడానికి చాలామంది ముందుకు వస్తారు. కానీ తీసిన ఏదైనా ఒక మంచి టెక్నికల్ తోటే తీస్తారు. సో ఈ మూవీకి సంగీతం కానీ టెక్నికల్ కానీ దర్శకత్వం కానీ చాలా హై వోల్టేజ్ అంది బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిన వాళ్ళతోటే తీస్తున్నారు. సో ఈసారి విక్కీ కౌశల్కి బ్లాక్ బస్టర్ హిట్ అందడం ఖాయమని చెప్తున్నారు. సో అదేవిధంగా ట్రైలర్ చాలా బాగుంది. సో ఇందులో శివాజీ యొక్క పునర్గతం తన యొక్క జీవిత కథను కూడా చెప్పడానికి చాలా చూపిస్తున్నారు. సో ఒకసారి మీరు కూడా ఈ ట్రైలర్ చూసి మా వీడియోని మళ్ళీ చూడండి. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.